విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడుగా పిలువబడిన అబ్రహాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో అనెను. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వాని భార్యనైనను నీ పొరుగు వానిదకు దేనినైనను ఆశింపకూడదు. ప్రవక్త అయిన యెషయా దేవుని అత్యున్నతమైన ప్రవక్తగా నియమింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రాజు మహాఘనుడైన రాజు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని తూర్పు దేశపు జ్ఞానులు చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. రాజు శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అనేది. తరువాత బాప్తిస్మం ఇచ్చే యోహాను. ప్రభువైన క్రీస్తు మార్గము సిద్ధపరిచిన యోహాను. పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడని చెప్పెను.
సుమయోను. సుమయోను పరిశుద్ధాత్మతో నింపబడిన సుమయోను. సుమయోను తన చేతులతో శిశువైన యేసును ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను: నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. తరువాత యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడైన క్రీస్తు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సలు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. లాజరు యేసుకు ప్రియ స్నేహితుడు. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా సౌలుగా ఉండి దేవుని దర్శనంతో అపోస్తలుడైన పౌలుగా మారిన పౌలు, క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్న పౌలు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అపోస్తలుడైన పేతురు ఒక రాజ్యం యొక్క తాళము చెవులు పొంది ఉన్న పేతురు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, ప్రజలను చే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు
దేవుని ప్రజలైతే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే బైబిల్ క్యారెక్టర్స్ ఎనాక్ట్మెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నిండు కృతజ్ఞతలు. అదేవిధంగా దీన్ని కాన్సెప్చువలైజ్ చేసిన పరిశుద్ధంకి ఆంటీకి కూడా మా నిండు కృతజ్ఞతలు. అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుచున్నాను. మొట్టమొదటిగా అబ్రహాంకి వేసింది మిస్టర్ టిఎస్ పరంజ్యోతి అంకుల్ గారు. మోజెస్కు వేసింది మిస్టర్ కృపాదానం. ఐషియా ప్రవక్త జీవరత్నం గూస్మన్ పాస్టరేట్ సెక్రటరీ. కింగ్ హీరో మిస్టర్ వి రవికుమార్ ప్రాపర్టీ సెక్రటరీ. జాన్ ద బ్యాప్టిస్ట్ దేవా ప్రభాకర్ కమిటీ మెంబర్. సిమియోన్ మిస్టర్ గోపి చర్చ్ స్టీవర్డ్. యేసుక్రీస్తు యేసయ్యకి వేసింది మిస్టర్ శ్రీకరణ్. లాజరస్ ని ఎనాక్ట్ చేసిన వారు మిస్టర్ ఎల్పి మోసెస్. అపోస్తలుడైన పౌలు ఎనాక్ట్ చేసిన వారు మిస్టర్ ఉదయ్ ప్రకాష్. మరియు పేతురుగా ఎనాక్ట్ చేసిన మిస్టర్ నరేష్.